Hey everyone, welcome back to my channel. Today's video. సో తెలంగాణలో తక్కువ కాస్ట్ ల్యాండ్స్ ఉంటే చెప్పండి చాలామంది అడిగారు. సో తక్కువ కాస్ట్ ల్యాండ్స్ అయితే బిలో 10 lakhs ల్యాండ్స్ కావాలని చాలామంది అడిగారు అనమాట. అలాంటి వాళ్ళ కోసమే చేస్తున్నట్టు ఒక వీడియో అండి. ఇది మనకు తెలంగాణ జస్ట్ 8,50,000 ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇది మనకిది. సో ఈ ల్యాండ్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం వీడియోస్ ప్రయత్నం చేయండి. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఈ వీడియోని లైక్ చేయండి, మీరు మాకు మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది. మీకు ఇప్పుడైతే ఏదైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ కనబడగానే కాల్ అయితే చేయకండి. సో ఈ నెంబర్ వాట్సాప్ ఉంటుంది, మీరు కాల్ కూడా చేయొచ్చు. కాకపోతే మొత్తం వీడియోస్ ప్రయత్నం అయితే చేయండి. మీరు మొత్తం వీడియో చూసాకే కాల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 8 lakhs పెడుతున్న అందరు కాల్ చేస్తూ ఉంటారు. మీకు మొత్తం వీడియో చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. సో ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది వీళ్ళు పత్తి సాగు చేస్తున్నారండి. సో ల్యాండ్ అయితే కల్టివేషన్లోనే ఉంది మనకిది. సో చూస్తున్నారు కదా, మనకి ఇది పత్తి కనిపిస్తుంది కదా, అయితే పత్తి అయితే వీళ్ళు సాగు చేస్తున్నారు. టోటల్గా అయితే మనకు పత్తి సాగు ఉంది, అక్కడక్కడ కొంచెం బోర్డు ఉంది, అక్కడ కూడా కల్టివేషన్లో ఉంటాయి. అది కొంచెం క్లీన్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇది ఎందుకంటే ఇక్కడ బోర్స్ అయితే లేవండి, వాటర్ అయితే పడుతుంది, ఫుల్ వాటర్ అయినాయి, కానీ వీళ్ళు ఇక్కడ బోర్ అయితే లేదనమాట. వీళ్ళైతే వర్షాధారంగానే పండిస్తున్నారు. వీళ్ళు వర్షం పడితే మనకు పత్తి వేస్తారు కదా, సో అలా వర్షాకాలంలోనే మనకు పత్తి అయితే పండిస్తున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది వీళ్ళకు తెలంగాణ కొత్త పాస్బుక్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళకు రైతు బంధు కూడా వస్తుంది మనకు వచ్చేసరికి వీళ్ళకి ఇది. సో వీళ్ళు భూమి అయితే కొన్నారండి, వీళ్ళు కొనుగోలుదారు సహకరించినట్టు భూమి. సో వారసత్వంగా వచ్చినటువంటి భూమి కాదండి మనకి ఇది వచ్చేసరికి. సో ఈ ల్యాండ్ టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి మనకి ఇది 92 acres ఉందండి మనకిది. మొత్తం 92 ఎకరాలు ఉందండి. అది కూడా ఇద్దరు పేరు మీదే ఉంది, కొన్నారండి ఇద్దరు. సో ఇద్దరు పేరు మీద ఉంది, ఇప్పుడు ఇద్దరు రైతుల పేరు మీదే ఉందన్నమాట ల్యాండ్ వచ్చేసరికి మనకిది. సో ఒకరికి స్ప్లిట్ అయిపోయింది. టోటల్గా అయితే 92 acres అవుతుంది. సో ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళైతే 92 acres అయితే కొనాల్సి వస్తుంది అనమాట మనకి. ఇది టోటల్ ఎక్స్టెంట్ తీసుకోవాలంటేనే మనకు ఈ ప్రైస్లో వస్తుంది. సో మనకి ఇంత తక్కువ కాస్ట్లో వస్తుంది అంటే మనకి ఇది పెద్ద ఎక్స్టెంట్ ఉంది కదా, మొత్తం ఎక్స్టెంట్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో అందుకోసమే మీకు వీడియోలో ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ చేసి తెలుస్తాయని చెప్పాను. సో ఈ ల్యాండ్ మనము లొకేషన్ అయితే మీరు తెలుసుకుందామని, తెలంగాణలో వచ్చేసరికి మనకి ఇది భోయగిరి గ్రామం అనే ఒక మండలంలో ఒక విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకిది. సో మండల్ వచ్చేసరికి మనకి ఇది కాగజ్ నగర్ మండల్ వస్తుంది మనకిది. సో ఇది మనకు డిస్టిక్ వచ్చేసరికి ఆసిఫాబాద్ అంటారు, ఇప్పుడు ఆసిఫాబాద్ అనమాట ఇది వచ్చేసరికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో. ఇక్కడ వీడియో